హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం కళ్ళుప్పు వేసుకొని నీళ్లు పోసుకుంటాను. కట్ చేసుకున్నాను ఇవన్నీ ముక్కలు. ఈ ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. చూసారుగా ఒక 5 కాయలు, ఈ ఒక 5 పచ్చిమిర్చి, ఈ ఒక చిన్నవి కాబట్టి ఒక 4. కూర ఒదిగించాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఉల్లిపాయలాగా ఉడికిందంటే మగ్గిందంటే కొంచెం అయిపోతుంది కదా. అందుకని ఈ క్యాలీఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి పచ్చెనపప్పు వేసి వండాను, ఈసారి ఉట్టిదే ప్లెయిన్ వండుతున్నాను ఫ్రెండ్స్, టమాటా వేసి. ఈ చక్కగా నానబెట్టుకున్నా కదా ఫ్రెండ్స్, ఉప్పు నీళ్ళలో 2-3 సార్లు కడుక్కొని ఆ నీళ్ళు పారపోసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను. ఈ నాటి ఫ్రెండ్స్, ఈ నాటు పూలు చిన్నగా చిన్న మొగ్గలు ఉన్నాయంటే ఈ నాటు పూలు చాలా బాగుంటాయి, తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. అదే హైబ్రిడ్ అనుకో పెద్ద పెద్ద పూలు వస్తాయి, ఈ మొగ్గు వచ్చేసి చాలా లావుగా వస్తాయి అన్నమాట, ఇలా చిన్నగా రావు. అదే మనకు తెలుసుకోవాలంటే అది మనకి గుర్తు. నాటి అయితే ఇలా చిన్న మొగ్గలు చిన్నవి ఉంటాయి పువ్వులు కూడా. నాటి అనుకో పెద్ద పువ్వు వచ్చేసింది. కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ముందుగా నూనె పోసుకొని కూర అయితే రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ తాలింపులో అంటే నూనెలో వేయటానికి టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ కూర ఉడికేటప్పుడు వేస్తాను, అందుకే విడిగా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్క, 1 యాలక్కాయ, 4 లవంగాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలా కూరలో ఈ కామన్గా వేస్తూ ఉంటాను, ఎప్పుడు వేస్తాను. ఇది సేమ్ చికెన్ కర్రీలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు కలుపుకున్నాం ఫ్రెండ్స్. మరీ ఎర్రగా అవ్వాల్సిన పని లేదు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం ఇలా పచ్చివాసన పోతే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పువ్వు కూడా వేగాలి కాబట్టి వేసేసుకున్నాం. ఈ క్యాలీఫ్లవర్ ఈ సీజన్లో వచ్చినప్పుడు మాత్రం అయిపోయిన దాకా నేను వండుతూనే ఉంటాను ఫ్రెండ్స్. చికెన్లో వేస్తాను, బంగాళదుంపలు వేస్తాను, గుడ్లో వేస్తాను. ఇవి అయిపోయిన దాకా వాడుతూనే ఉంటాను. స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, అయిపోయిన దాకా వాడతాను. మొత్తం వేసేసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత కూర అయినట్టు కనిపించింది కదా, మగ్గితే కొంచెం అవుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూర అయితే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే ఎక్కువ క్యాలీఫ్లవర్ రోజు వండుకొని తినేదాన్ని. ఆడ కడుపులో ఉన్నప్పుడు క్యాలీఫ్లవర్ మీద ఉండేది, పెద్దవాడు కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ కాకరకాయ కారం మీద ఉండేది ఫ్రెండ్స్, ఎక్కువ కాకరకాయలు తినేదాన్ని. అలాగా వాళ్ళకి ఏది ఇష్టమో అవి తింటారంట, మరి నోటికి ఏది బాగుంటే అది తినేదాన్ని. ఇప్పుడు యాపిల్స్ కూడా చాలా చౌకగా ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు కొనాలంటే 1.30, 40 అమ్ముతున్నారు. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్, మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారా, దీని నిండా కనిపించినాయి. ఇది కొంచెం మగ్గేటప్పటికి కొంచెం అయిపోయింది, ఇంకా ఉడికితే ఇంకా కొంచెం అయింది. ఇప్పుడు వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపి అప్పుడు టమాటా, ఉప్పు, కారం అన్నీ వేద్దాం. ఉప్పు ముందు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగినప్పుడు వేస్తే ఒక వాసన వస్తుంది, ఇలా కూర ఉడికేటప్పుడు వేస్తే ఒక వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, కావాల్సినంత కారం వేసుకొని కలిపేసుకొని టమాటా వేసుకున్నాం. టమాటా కూడా ఇలా హోల్ చేసి వేసామంటే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు చెప్పాను, సెంటర్లో ఎక్కువ హీట్ ఉంటుంది, ఈ నీరు పెడితే అది ఉడికిపోతే మొక్కని కప్పెట్టినట్టు కప్పెట్టేసామంటే తొందరగా మగ్గిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, చూసారా ఇది మెత్తగా అయిపోయింది, కలిపేసుకోవటమే.
ఇది నా స్టైల్ ఫ్రెండ్స్, ఇలాగే చేస్తాను ఇప్పుడు. తెలియని పిల్లలు నేర్చుకుంటే వంట త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం లేట్ అవ్వదు. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడన్నా సడన్గా వండేటప్పుడు ఒక స్పూన్ తీసుకుంటాను. కూరకి ఎంత పడుతుందో అంత తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా వేసేస్తాను. దీనికి ఒక స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. కలిపి కొంచెం వాటర్ పోసుకున్నాం. అయిపోయింది కూర అయితే. కొంచెం వాటర్ పోస్తే కొంచెం దగ్గరగా అవుతుంది. అప్పుడు గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దించేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా కూడా పొడి పొడిగా కూడా తినొచ్చు. అన్నంలో కలవాలంటే కొంచెం నీళ్ళు పోయాల్సిందే. కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ కొబ్బరి పేస్ట్ ఇంకొక కూరకు వచ్చింది. ఎప్పుడైనా సరే 2-3 కూరలకు సరిపడేటట్టు చేసి ఉంచుకుంటాను. కొద్ది కొద్దిగా అయితే మిక్సీలో సరిపోదు ఫ్రెండ్స్, అందుకని. చూసారా ఫ్రెండ్స్, నీళ్ళు పోసాక ఇంకా కొంచెం దగ్గరికి అయింది. సేమ్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ ఇష్టంగా తినే వాళ్ళకి చికెన్ కర్రీ, మటన్ ఇష్టంగా తినే వాళ్ళకి మటన్ కర్రీ ఊహించుకొని తింటమే. గరం మసాలా వేసేస్తున్నాను. గరం మసాలా వేడి చేసిద్ది అంటారు కొంతమంది, మసాలాలు తినరు కానీ ఫ్రెండ్స్. ఈ మసాలాలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒంటికి మంచిది, ఆయుర్వేదమే. ధనియాలు, వెల్లుల్లిపాయ, తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇదంతా ఆయుర్వేదమే. చలికాలం ఒంటికి మంచిది ఫ్రెండ్స్. నేను ఎక్కువ మసాలా కూరలే వండుతాను. కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. కరోనా అప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో అందరూ కషాయాలు కాసుకొని మరీ తాగేవాళ్ళు. ధనియాలు, చెక్క, లవంగాలు, పసుపు, ఇలాగా బెల్లం, తులసాకులు ఇవన్నీ ఆయుర్వేదమే ఫ్రెండ్స్. రుచికి రుచి, వాసనకి వాసన, ఆరోగ్యానికి ఆరోగ్యం. మాకు ఈ మసాలా వాసన తగలాల్సిందే. నాన్ వెజ్ లేకపోయినా వెజ్ అయినా సరే మసాలా వేస్తాను ఫ్రెండ్స్, ఒక పప్పులో తప్ప. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నం తినటమే లేటు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా చేసుకోవటం, తినటమే. అన్నం కూడా వేడి వేడి అన్నం అయిపోయింది. పెట్టుకోవటం, తినటమే ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది, వేడి వేడి అన్నం. క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చపాతీలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వేడి వేడి అన్నం తింటాను. మీరు వేడి వేడిగా చల్ల చల్లగా నాకు కామెంట్లు పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.